అందరికీ నమస్కారం. కోబ్రా ఏప్రిల్ 14న సిచ్యువేషన్ అప్డేట్ ఇవ్వటం జరిగింది. దాని గురించి తెలుసుకుందాం. లైట్ ఫోర్సెస్ చీకటి అట్లాంటియన్ నెట్వర్క్లను ప్లాన్ ప్రకారం తొలగిస్తుంది. ఆఫ్రికన్ ఇల్యూమినాటీ మరియు ఐబీసీ నెట్వర్క్లను క్లియర్ చేసిన తరువాత ఆఫ్రికాలో స్పష్టమైన రిలీఫ్ ఉంది. కొంచెం ఎక్కువ ఇంటెల్ ఇప్పుడు సేఫ్గా రిలీజ్ చేయబడింది. డిసెంబర్ 2023లో డార్క్ అట్లాంటియన్ నెట్వర్క్ ఈ సోలార్ సిస్టంలోకి మరియు ఇతర యూనివర్స్లకి మధ్య డార్క్ పోర్టల్స్ను 1996లో జరిగినట్లుగానే తెరవగలిగింది. కానీ అది చాలా తక్కువ స్థాయిలో చేశారు. కైపర్ బెల్ట్లో భౌతిక మరియు ఎథరిక్ అణుబాంబులను పేల్చడం ద్వారా వారు ఆ పని చేశారు. ఈ డార్క్ పోర్టల్స్ సోలార్ సిస్టంలోకి ఇతర విశ్వాల నుంచి అనేక రెప్టిలియన్ ఎంటిటీస్ ప్రవాహాన్ని అనుమతించాయి. అవి సోలార్ సిస్టంలోకి ప్రవేశించిన వెంటనే క్లియర్ చేయబడ్డాయి. రెప్టిలియన్ ఎంటిటీస్ ప్రవేశాన్ని అనుమతించే డార్క్ పోర్టల్స్ను ఏప్రిల్ 3వ తేదీన లైట్ ఫోర్సెస్ చే పూర్తిగా మూసివేయబడ్డాయి. అప్పటి నుంచి సోలార్ సిస్టంలోకి ఎక్కడి నుంచైనా డార్క్ ఎంటిటీస్ ప్రవేశం ఇకపై సాధ్యం కాదు. మన సోలార్ సిస్టమ్కి ఇతర యూనివర్సులకి మధ్య ఇప్పటికీ యాక్టివ్గా ఉన్న డార్క్ పోర్టల్స్ సోలార్ సిస్టంలోకి సబ్ క్వాంటమ్ ఎనామలీ యొక్క ప్రవాహాన్ని నిర్దిష్ట స్థాయి వరకు అనుమతిస్తాయి. ఈ పోర్టల్స్ కూడా త్వరలో మూసివేయబడతాయి. ఈ మొత్తం ఆపరేషన్ చీకటి శక్తుల యొక్క పెద్ద వ్యూహాత్మక తప్పిదం. ఎందుకు అంటే కాంతి శక్తులు చీకటి పోర్టల్స్ను మూసివేసిన తరువాత వాటికి బదులుగా అదే ప్రదేశాల్లో లైట్ పోర్టల్స్ను తెరవగలరు. దీని వలన ఈ సోలార్ సిస్టమ్కి మరియు ఇతర కాంతి శక్తులకి మధ్య కమ్యూనికేషన్ తీవ్రంగా మెరుగుపరుస్తుంది. అనేక లైట్ రీఎన్ఫోర్స్మెంట్ ఇప్పటికే ఇతర యూనివర్సుల నుంచి వస్తున్నాయి. అవి ఇప్పుడు తమ మదర్షిప్లో హీలియోపాస్లో ఉన్నాయి. ఆ కాంతి జీవులలో చాలామంది లూర్కర్తో వ్యవహరించే కొత్త అధునాతన టెక్నాలజీలను మరియు విశ్వాల మధ్య వేగంగాను సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అనుమతించే కొత్తదైన వేగవంతమైన హైపర్ డైమెన్షనల్ వార్మ్ హోల్లను తీసుకువచ్చారు. ఏప్రిల్ 3వ తేదీన తగినంత ఎనామలీ క్లియర్ చేయబడిందని చాలా దశాబ్దాల తర్వాత సెడోనాలోని భౌతిక తలంలో దాదాపు 20 నిమిషాల పాటు నిజమైన కాంతి ఎట్టకేలకు యాంకర్ చేయబడింది. అదే సమయంలో న్యూయార్క్లోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ మెరుపుతో ఒక గీత గీసింది. ఇది కాంతి యొక్క విజయానికి చాలా స్పష్టమైన సంకేతం. సెడోనాలోను మరియు రోచెస్టర్లో నిర్వహించబడిన 2 వర్క్షాప్స్ విజయవంతమయ్యాయి. వాటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో చూడవచ్చు. రోచెస్టర్కి దగ్గరగా మేఘాలు కమ్ముకున్నప్పటికీ గ్రహణం క్షణక్షణానికి కనిపించింది కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోటో తీయగలిగాము. ఏప్రిల్ 8వ తేదీన గ్రహణం ఏర్పడిన సమయంలో అమెరికాకు చెందిన దాదాపు 20,000 మంది సామూహిక ధ్యానంలో పాల్గొన్నారు. క్రిటికల్ మాస్ చేరుకోనప్పటికీ ఈ ధ్యానం ప్రయోజనకరమైన ప్రభావాన్ని కలిగి ఉంది. యునైటెడ్ స్టేట్స్ ఇప్పుడు పాజిటివ్ టైమ్ లైన్ వైపు మళ్ళుతోంది. ఇది అంతా పెద్ద పురోగతి అయినప్పటికీ మనం ఇంకా అక్కడ లేము. మిడిల్ ఈస్ట్లో పరిస్థితి మళ్ళీ తీవ్రమైంది. ప్రతి 4 గంటలకి ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య శాంతి కోసం వీలైనంత ఎక్కువ మందిని ధ్యానంలో పాల్గొనమని లైట్ ఫోర్సెస్ అడుగుతున్నారు. అలాగే కొలంబియాలో ఒక నిర్దిష్టమైన నిర్ణీత మిషన్ కోసం వాలంటీర్స్ అవసరం, ముఖ్యంగా బొగోటా నుండి. మీరు అక్కడ నివసిస్తున్నట్లయితే కోఆపరేట్ చేయాలి అనుకుంటే దయచేసి cobraresistance@gmail.com సంప్రదించండి. విక్టరీ ఆఫ్ ది లైట్. థ్యాంక్ యూ.